ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025 సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. అలాగనే 2025 1-1-2-4-6 అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే 5-4-9 అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు. 2025ని పూర్ణ సంఖ్య అంటారు. తారీఖును నెలను కలిపినట్లయితే 11 సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి. అలాగనే మనకు ఈ 2025 సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం, ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి. అలాగా 9 సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా 9 సంఖ్య. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇది అని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక ఈ 2025 సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్య రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, అలాగనే కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం, అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా, పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. ఈ యొక్క 2025 సంవత్సరం ప్రారంభం నుండి ఉగాది పండగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో క్లుప్తంగా కూడా తెలుసుకుందాం. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 2 అనగా ఎన్నో రోజులుగా శ్రమ చేస్తూ కష్టపడుతూ రూపాయి కూడబెడుతూ రావడం జరిగింది. ఈ సంవత్సరం అధిక ఆదాయం స్థిర నిల్వలు చేసే రాశులలో కర్కాటక రాశి 1 అని చెప్పి కూడా గమనించాలి. రాజ్యపూజ్యమేడు, అవమానముడు, రాజకీయాలయందు, వ్యాపారాలయందు రాజసన్మానం, గజ సన్మానం కర్కాటక రాశి వారి సొంతమవుతుంది. అలాగనే పునర్వసు నక్షత్ర చివరి పాదం 4వ పాదం వాళ్లకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు చివరి 0 కారణం వలన మనోవేదన. అలాగే పుష్యమి నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ప్రారంధ 0 అనేక రకాలమైన ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు చివరి 0 అవ్వడం వలన 2026 జనవరి నుండి 2026 ఉగాది పండగ వరకు అనుకూలం కాని రోజులు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఈ యొక్క కర్కాటక రాశి అధిపతి చంద్రభగవానుడు ఈ సంవత్సరము మంత్రివర్యులు చంద్రుడే. కనుక గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండబడిన వారు, ప్రయత్నం చేసేవారు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేటివారు,
వాటరు, హోటలు, చర్మ సౌందర్య వ్యాపారాలు, అలాగనే కాస్మెటిక్ రంగ ప్రపంచంలో ఉండబడిన వారు, సినిమా రంగాలు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఈ ఉండబడిన వారందరికీ కూడా ఈ సంవత్సరము అధిక ఆదాయము, అవార్డ్స్, రికార్డ్స్ వారి సొంతం చేసుకోబోతున్నారని చెప్పి కూడా మీరు గమనించాలి. అలాగనే మంత్రివర్యులు ఈ చంద్రుడవ్వడం, మధ్యవర్తిత్వ కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాల వారికి అధిక దాన ఆదాయం వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది. అదే సర్వదేశాధిపతి అంటే గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ దేశాలు తిరగాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది. ఈ వీసా రాని వారికి వీసా రావడం, ప్రభుత్వం యొక్క లోన్లు కానీ లావాదేవీల్లో చాలా మంచి కాలము. అలాగనే అశ్వాధిపతి ఈ యొక్క చంద్రుడు అవ్వడం వలన పశువులను పెంచి పోషించడంలో, గుర్రాలకు ఆహార ఉత్పత్తులకు చాలా యోగదాయకం. అలాగనే మృగాధిపతి కూడా కుజుడు అవ్వడం వలన వీరు వీలైనంత వరకు వన్యప్రాణ సంరక్షణ కోసం మీ కోరికలు నెరవేరుతూ వాటిని సంరక్షించాలి, పర్యావరణ సంరక్షణ చేసేటువంటి వారందరికీ కూడా చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఒకవైపు 2025 ఏప్రిల్ ఆఖరి మే వరకు అర్ధాష్టమ శని సంచార స్థితితో బాధపడే వారందరికీ ఈ సంవత్సరం పెద్ద ఉపశమనం. ఆ శని భగవానుడు కుంభం నుండి మీనరాశిలోకి మారగానే భాగ్యస్థానంలో శని భగవానుడు అవ్వడం వలన విపరీతమైన రాజయోగం, రాజసన్మానం, ఆధ్యాత్మికత, పెట్టుబడులు, ఆకర్షణ, విదేశీయానము, అనేక రకాలమైనటువంటి ఐశ్వర్యము కర్కాటక రాశి వారి సొంతం కాబోతుంది. కనుక ఇంకనూ మీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అనేక రకాలమైనటువంటి యంత్రాలతో, ఆయుధాలతో, పంచభూతాలతో దయచేసి చెలగాటమాడొద్దు. కనుక వీలైనంత వరకు కుక్కలకు ఆహారం ఏర్పాటు చేయండి, పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయండి, కాలభైరుడి దగ్గర కూష్మాండ దీపం పెట్టండి, కాకులకు, పక్షులకు ఆహారం ఏర్పాటు చేసినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం, ఆనందం కర్కాటక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.